మై నేమ్ ఇస్ దీపక్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఒకటవ కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటును కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనందంతయు సఫలమగును. దుష్టుల అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. 33వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును నచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. గలతీ 5:22. థ్యాంక్ యూ.